హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఎన్ని మూవీస్ వచ్చాయో ఆ మూవీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా మూవీస్ గురించి మాట్లాడేదానికంటే ముందు త్రివిక్రమ్కి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం ఎంత ఉందో మనం ఈ వీడియో చివరిలో చూద్దాం. ముందుగా జల్సా మూవీ గురించి చెప్పాలంటే ఇది త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా. ఇది అప్పట్లోనే పెద్ద సంచలనం. మ్యూజిక్ పరంగా కానీ సినిమా పరంగా కానీ చాలా పెద్ద హిట్. దీని బడ్జెట్ 10 crores, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం దాదాపు 50 కోట్లు కలెక్ట్ చేసి ఆ టైంలోనే ఇండస్ట్రీ హిట్ అనిపించింది. అగైన్ త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మళ్ళీ సినిమా వచ్చేసి 2013లో వచ్చింది. అది అత్తారింటికి దారేది. ఈ సినిమా సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. అప్పటికే సినిమా సగం సినిమా ఆన్లైన్లో వచ్చినప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టింది. అంటే పవన్ కళ్యాణ్కి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా బట్టి. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 55 crores, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం 187 కోట్లు కలెక్ట్ చేసింది. సో అప్పటికి ఇది పెద్ద అమౌంట్ అన్నట్టు. సో ఇది ఇండస్ట్రీ హిట్గా మారిపోయింది. సో ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అతి పెద్ద హిట్గా చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ మూడోసారి అజ్ఞాతవాసి అనే సినిమాతోటి ముందుకు వచ్చారు. ఈ సినిమా రిలీజ్కు ముందు ఈ సినిమాకున్న క్రేజు అంతా ఇంత కాదు. దీని అంచనాలు మాత్రం అప్పట్లో ఆకాశాన్ని అంటేసినాయి. అంటే అప్పటికి అది ఒక పెద్ద రికార్డ్ అన్నమాట. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 70 crores, బట్ కలెక్ట్ చేసింది మాత్రం 95 crores అని ఇక్కడ చూపెడుతుంది. కాకపోతే 95 crores ఏం కలెక్ట్ చేయలేదు, చాలా తక్కువ అమౌంట్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీలోనే అత్యంత పెద్ద ఫ్లాప్గా నిలిచింది ఈ సినిమా. అయినప్పటికీ ఈ కాంబోకున్న క్రేజ్ అనేది ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఒక వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.